అన్నమయ్య జిల్లా రాయచోట్లోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయానికి కోటి సంతకాల ప్రజా ఉద్యమ పత్రాలు చేరాయి. జిల్లా కార్యాలయంలో నియోజకవర్గాల సమన్వయకర్తల నుండి పత్రాలు జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి స్వాధీనం చేసుకున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రీకాంత్ రెడ్డి, నిసార్ అహ్మద్, అనుషారెడ్డి, మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, అనుబంధ సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారంలో ఉంటేనే కాదు, అధికారంలో లేని సమయంలో కూడా ప్రజల సంక్షేమం కోరే నాయకుడు జగన్ అని ప్రజలు నమ్ముతున్నారన్నారు. అదే స్ఫూర్తితో జగన్ వెంటే నడుస్తామంటున్నారని తెలిపారు. ప్రస్తుతం సీఎం కాదు, ఈవీఎంల సీఎం అని ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల్లో ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సంతకాలతో 18న సాయంత్రం 4 గంటలకు గవర్నర్ను మాజీ సీఎం జగన్ కలుస్తారన్నారు. అంతటితో ఆగకుండా న్యాయపరంగా పోరాడేందుకు వైఎస్ఆర్సీపీ సిద్ధంగా ఉందన్నారు. జిల్లాలో 3 లక్షలకు పైగా సంతకాలు లభించాయన్నారు. సహకరించిన ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఇది రచ్చబండ కార్యక్రమాలు టేకప్ చేసేందును ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం సక్సెస్ఫుల్గా మొత్తం అన్ని నియోజకవర్గాల్లో కూడా కంప్లీట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఆ సంతకాలు పెట్టిండే అన్ని అప్లికేషన్స్ వచ్చిండే అవన్నీ అర్జీలు కూడా మొత్తం వచ్చిందని ఈరోజు జిల్లా కార్యాలయం రాయచోటికి చేర్చడం జరుగుతూ ఉంది. ఈరోజు చాలా వరకు మేము గ్రామాల్లో పర్యటించడం, అన్ని గ్రామాల్లో కానీ వార్డులో కానీ అక్కడంతా పర్యటిస్తే ఒక ఫీడ్బ్యాక్ మాకు దొరికింది. ఏమంటే ప్రజలందరూ టోటల్ వచ్చింది ఈ ప్రభుత్వం మీద నెగిటివ్గా ఉన్నారు. ఎట్లా ఉండారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి ఏదో ఒక మనిషి ఉంటాడు, ఒక ఇంటికి పెద్ద ఉంటాడు, వంట చేసి పేదవాన్ని నోటి దగ్గర తీసుకుని వస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వచ్చిందను ఆ వంటను తీసుకుని వచ్చేసిను వీళ్ళు పెత్తందాల చేతికి ఇచ్చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఈ గవర్నమెంట్ వచ్చిందను మా కడుపు కొట్టేసి మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఆలోచించి పేదవాళ్లకు వైద్యం అందాలా, పేద బిడ్డలు వచ్చిందను నాణ్యమైన వైద్యం అందాలా, కార్పొరేట్ తరహా వైద్యం అందాలా, అదేవిధంగా పేదవాని బిడ్డలు డాక్టర్లు కావాలనే మంచి ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇది తీసుకుని వచ్చింటే మా నోట్లో మట్టి కొట్టేసి ఇది వచ్చిందని మొత్తం పెద్దందారులకు కట్టబెడతా ఉన్నారు. ఆయనకు ఒకవేళ కక్ష ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద తీర్చుకోవాలా, అంతేగాని మా మీద పేద ప్రజలు మేమేం చేశామో మా మీద ఎందుకు తీర్చుకోవాలని చెప్పి ఒక ఫీడ్బ్యాక్ మాకు బీగా దొరికింది. ఇంకో ఫీడ్బ్యాక్ మాకేం దొరికిందంటే అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా మా పక్షాన పేదల పక్షాన నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే. ఆయనే మా కోసం ఆలోచించే వ్యక్తి. ఈ ప్రభుత్వం కళ్ళబొల్లి మాటలు చెప్పేసి ప్రభుత్వం రాకముందు పేదల పక్షాన ఉంటామని చెప్పేసి ఈరోజు అంతా మైమరిచేసి మొత్తం వేరే దాంట్లో వెళ్ళిపోయి పెత్తందారుల చేతికి వెళ్ళిపోయి మొత్తం కట్టబెడతా ఉన్నారు. దీనికి తీవ్రంగా ప్రజలు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. కానీ ప్రజలు ఏమంటే ఈరోజు రోడ్ల మీదకి రాచి వాళ్ళంతా కాసుకొని ఉన్నారు. ఈరోజు లోకల్ సంతకాల సేకరణ ఇక్కడికి జిల్లా ఆఫీస్కి చేరడం జరిగింది. ఇంతకుముందు ఏ రకంగా ఒక నియోజకవర్గంలో చేశారో మీకు వివరించడం జరిగింది. పెద్దలు చెప్పిన విధంగా ఈ వ్యతిరేకతను అంతా కూడా ప్రభుత్వం గ్రహించి ఈ సంతకాల సేకరణలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీ పోరాట స్ఫూర్తి, మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ప్రజలు 1 కోటి మంది దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఈ పోరాటానికి ముందుకెళ్తాం. గవర్నర్ గారికి మా విన్నతిని కూడా అంతా కూడా సమర్పించడం జరుగుతుంది. తర్వాత లీగల్గా కూడా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ సమర్పించిన తర్వాత లీగల్గా కూడా కోర్టులో ప్రొసీడ్ అవ్వాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈరోజు ఇక్కడికి చేరినటువంటి ఇవన్నీ కూడా ఈ 6 నియోజకవర్గాలలో దాదాపుగా 3 లక్షల పైగా సంతకాల సేకరణ జరిగింది. ఇవన్నింటినీ కూడా ఈరోజు ఇక్కడ భద్రపరిచి 15వ తేదీన ఇక్కడి నుంచి జెండా ఊపి అన్ని నియోజకవర్గాల నుంచి నాయకుల ద్వారా ఇక్కడి నుంచి విజయవాడకు పంపించడం జరుగుతుంది. 18వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు 4 గంటలకు గవర్నర్ గారిని కలుస్తారు. ఇవి అన్ని సంతకాల సేకరణ తీసుకొని గవర్నర్కి వినతి పత్రం ఇచ్చిన తర్వాత అదే రోజున కోర్టులో కూడా లీగల్గా ఫైట్ చేయాలంటున్నది నిర్ణయించడం జరిగింది. నిర్మించిన కాలేజీలను వాళ్ళ బినామీలకు దారాదత్తం చేయాలనుకోవడం, ఈ కూటమి ప్రభుత్వం కావచ్చు చంద్రబాబు నాయుడు గారి బినామీలకు ఇవ్వాలనుకోవడం చాలా దుర్మార్గమైన చర్య. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఉద్యమం చేయడం జరిగింది. ఈరోజు నిజంగా నియోజకవర్గాల నుంచి ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్స్కు ఈ కోటి సంతకాల వాహనాలు రావడం జరిగింది. అదేవిధంగా 15వ తేదీన జిల్లా హెడ్ క్వార్టర్స్లో భారీగా ర్యాలీతో మొదలుపెట్టి 18వ తేదీకి ఆ రోజు ఇది విజయవాడ రాష్ట్రానికి చేరడం, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు జెండా ఊపి అది గవర్నర్ గారికి అన్నీ కూడా సమర్పించడం జరుగుతుంది. ఈ ఉద్యమం ఇంతతో ఆగదు. ఇది ఎందుకంటే ఇది వారు ప్రభుత్వం విరమించుకునే వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుంది. ఇంకా ఉధృతం కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలా దుర్మార్గమైన చర్య ఇది. ఎందుకంటే ఈ దుర్మార్గమైన చర్యను ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు. ప్రజానికం అంతా కూడా ముందుకు వస్తున్నారు, ఉద్యమంలో కూడా పాల్గొంటున్నారు. తప్పకుండా ఈరోజు ఈ కార్యక్రమంలో ఈరోజు రాయచోటి మాజీ శాసనసభ్యులు శ్రీకాంత్ రెడ్డి గారు అయితేనేమి, అదేవిధంగా మదనపల్లి ఇన్ఛార్జి నిసార్ గారు అయితేనేమి, అదేవిధంగా మన
మన పొంగనూరు ఇన్ఛార్జి అనుసారెడ్డి గారితో, అదే మా పీలేరు ఇన్ఛార్జి సుబ్బారెడ్డి గారితో, ఇంకా మిగిలిన నాయకులంతా కూడా ఈరోజు ఇంకా అదేవిధంగా ఈ రాయచోటి ప్రాంతంలో ఉండే అందరూ నాయకులు ఎక్కువ మంది పాల్గొనడం జరిగింది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కట్టుసిగ్గు కూడా లేకుండా అది ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా బాధాకరం. దయచేసి ఇది మళ్ళీ కూడా మీ ఆలోచన వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇది పేద ప్రజలకే చెందాలా, ఎందుకంటే ఇది ప్రజల సొత్తుతో కట్టిన కాలేజెస్. సో అవి ప్రైవేటీకరణ చేసేదానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా పార్టీ మొత్తం కూడా ఏకీభావంతో ఎక్కడా ఒప్పుకోదు. ఇంకా కూడా ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు. ఇంకా కూడా హై లెవెల్లో కూడా తీసుకెళ్లే సూచనలు కూడా ఉన్నాయి. దయచేసి మళ్ళీ కూడా గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారిని అర్థిస్తున్నాము. దయచేసి మీ ప్రైవేటీకరణ చేసే పద్ధతి వెనక్కి తీసుకోండి. అది పేద ప్రజలకు చెందితేనే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా మన ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఎక్కడైనా రాయచోట్లో కానివ్వండి, మదనపల్లిలో కానివ్వండి, ఏదైనా ఎమర్జెన్సీ వస్తే రెఫర్ టు తిరుపతి, రెఫర్ టు చెన్నై, లేకపోతే రెఫర్ టు బెంగళూరు. ఇప్పుడు మనకు మదనపల్లిలో అక్కడ కానీ మెడికల్ కాలేజెస్ కానీ వస్తే దాదాపు 600 మంది పైగా సిబ్బంది అక్కడ మెడికల్ కాలేజెస్లో కూడా రకరకాల డాక్టర్స్, రకరకాల వైద్యాలు కూడా అక్కడ అందరికీ అందుబాటులో ఉంటాయి. పైగా పేద ప్రజలకి ఎంబీబీఎస్ సీట్లు కూడా చాలా అందరికీ కూడా దక్కుతాయి. ఇలాంటి మంచి ఒక ఉద్దేశం, ఒక మంచి విజన్తో జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని తీసుకొచ్చారు. మిథున్ రెడ్డి హయాంలో కూడా ఆయన ఎంపీగా ఉన్న హయాంలో ఇక్కడ మెడికల్ కాలేజ్ తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. దయచేసి మళ్ళీ కూడా గవర్నమెంట్ని అర్థిస్తున్నాము. దయచేసి మీరు ప్రైవేటీకరణ చేసేది ఆ ఆలోచన అనేది విరమించుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై హింద్.